హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హిమా స్టడీ. లాస్ట్ క్లాస్లో అయితే మనము ఫ్రెంచ్ విప్లవం 1789లో సగం లెసన్ అయితే నేర్చుకున్నాం కదా అండి. ఇంకొంచెం అయితే బ్యాలెన్స్ ఉంది. మొత్తం ఒకటే వీడియో చేయొచ్చు, కానీ ఈ లెసన్ మాత్రం లెంగ్తీగా ఉంది. సో మనకి అర్థం కావాలంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తానండి. పార్ట్ 1 ఇంకా ఎవరైనా చూడకుంటే మన ఛానల్లో వీడియో అనేది ఉంది, చూడండి. ఫస్ట్ పార్ట్ 1 చూసాకే నెక్స్ట్ సెకండ్ పార్ట్ అయితే చూడండి. అప్పుడే మీకు లెసన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అండ్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకోకుండా దయచేసి లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇది టాపిక్ వైజ్గా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడాలి. అప్పుడే కదా అండి లెసన్ మనకు అర్థమవుతుంది. హాఫ్ ఇక్కడ ఉండి నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి వేరే చోట ఉంటే మీకు ఏమర్థమవుతుంది? సో డోంట్ స్కిప్ ద వీడియో, ప్లీజ్ వాచ్ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకు ప్రభువుల వరకు అయితే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ టాపిక్ అంటే మనకు సబ్ టాపిక్ వచ్చేసి మతాధిపతులు, ఉన్నత స్థాయి మతాధిపతులు, ప్రభువులు, వారి యొక్క అధికారాలు ఏంటి, దాని గురించి అయితే చూసాం. నెక్స్ట్ ఇప్పుడు 3వ వర్గం వారి గురించి అయితే తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ 3వ వర్గం వారి గురించి అయితే ఇచ్చారు. ప్రభువుల మతాధిపతుల వర్గములకు చెందని వారంతా 3వ వర్గములకు చెందిన వారే. ఇక్కడ చూడాలి, ప్రభువులు కానీ అలాగే మతాధిపతములకు వర్గములకు చెందని వారంతా కూడా దేనికి సంబంధించిన వారు? 3వ వర్గమునకు చెందినవారు. ఈ 3వ వర్గమునకు చెందిన వారిలో కొంతమంది భూస్వాములు, అలాగే ఏదో ఒక ప్రొఫెషన్ అంటే వృత్తి పనివారు, అలాగే వ్యవసాయదారులు ప్రధానమైన వారు. ఈ 3వ వర్గంలో ఎవరైతే ఉన్నారండి? భూస్వాములు, అలాగే వృత్తి పని చేసేవారు, వ్యవసాయదారులు, వీళ్ళందరూ కూడా ప్రధానమైన వారు. ఇక్కడ 3వ వర్గంలో ఫ్రాన్స్లో ఎక్కువ మంది ప్రజలు 3వ వర్గమునకు చెందిన వారే. ఇక్కడ ఫ్రాన్స్లో చూసుకుంటే చాలా ఎక్కువగా మంది 3వ వర్గానికి చెందిన ప్రజలు అయితే ఉండేవారు. వీరు పై వర్గములతో అంటే మతాధిపతులు, ఉన్నత స్థాయి మతాధిపతులు లేకుంటే ప్రభువుల గురించి వారితో పోలిస్తే మనకు ప్రాధాన్యత లేనివారు. ఎవరు? ఈ 3వ వర్గం వారు. అక్కడ సమాజంలో ఆర్థిక కానీ సామాజిక హెచ్చు తగ్గులు స్పష్టముగా కనిపిస్తుంటాయి. ధనిక వర్గములకు చెందిన 3వ వర్గంలో న్యాయవాదులు, వైద్యులు, ఉపాధ్యాయులు, సైనికులు, వడ్డీ వ్యాపారులు, వస్తు తయారీదారులు మొదలైన వారైతే ఉండేవారు. వీరిలో చాలామంది ధనవంతులు, తెలివిగలవారు, శక్తివంతులు, చదువుకున్నవారు. ఎక్కడ? ధనిక వర్గంకు చెందిన 3వ వర్గంలో. అంటే ఇక్కడ ఈ 3వ వర్గంలో కూడా వీరందరూ కూడా ఉండేవారు. మనకు లేరనేసి కాదంటే తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు కాకుండా ఈ ధనిక వర్గానికి చెందిన వారిలో వీరందరూ కూడా ఉండేవారు. న్యాయవాదులు, వైద్యులు కానీ ఉపాధ్యాయులు ఇలాంటి వారి అందరూ కూడా ఉండేవారు. చాలా వరకు చూసుకుంటే వీళ్ళందరూ కూడా ధనవంతులు, అలాగే తెలివి గలవారు, శక్తివంతులు, చదువుకున్న వారైతే ఉన్నారు. ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా. వీరికి సమాజంలోని అసమానతల పట్ల తీవ్ర వ్యతిరేక భావం అయితే కలదు. వీరు రాజకీయమైన మార్పునైతే కోరుకుంటున్నారు. తద్వారా తమ వర్గమునకు ప్రభుత్వ నిర్వహణలో భాగస్వామ్యం ఉండాలని, ప్రభుత్వ ఆదాయ వ్యయములను నియంత్రించే అధికారంలో భాగం పొందాలనేసి ఈ 3వ వర్గం వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఫ్రాన్స్లో ఉన్న వృత్తి పనివారు సుమారు 2.5 మిలియన్ల జనాభా అయితే కలరు. వీరికి ఎక్కువగా పట్టణంలోని, నగరంలోనూ జీవించేవారు. దేశంలోని ఇంకా ఎక్కువగా పారిశ్రామికీకరణ జరగకపోవడం వలన వృత్తి పనివారు తమ హక్కుల కొరకైతే పోరాటం చేసే అవకాశం అనేది లేదు వారికి. ఫ్రాన్స్లో గల అధిక జనాభా ఎక్కువగా వ్యవసాయ జీవులు. ఇక్కడ చూడాలి, ఫ్రాన్స్లో గల అధిక జనాభా ఎక్కువగా వ్యవసాయ జీవులు. వారి యొక్క ముఖ్య వృత్తి ఏంటి? ఇక్కడ వ్యవసాయము. వారి యొక్క జీవితంలో చాలా దుర్భరమైనవి. అనునిత్యం బాధపడుతూ జీవించేవారు. టార్గెట్ అనే మేధావి అంచనా ఆయన అంచనా ప్రకారము వ్యవసాయదారులు తాము సంపాదించిన దానిలో 55% పన్నుల రూపంలో చెల్లించవలసి వచ్చేది. ఈయన టార్గెట్ అనే ఒక మేధావి యొక్క అంచనా ప్రకారం వ్యవసాయదారులు వారి యొక్క సంపాదించిన మొత్తంలో ఎంత పర్సంటేజ్ వాళ్ళు పన్నుల రూపంలో ఇచ్చేవారు? ఇక్కడ 55% పన్నుల రూపంలో అయితే చెల్లించేవారు. అంతేకాకుండా ఈ మతాధిపతులకు టైత్ రూపంలో కొంత, వ్యవసాయం కోసం అప్పులపై వడ్డీలు, ఇతర పన్నుల నిమిత్తం ధనం చెల్లించవలసి అయితే వాళ్ళకి వచ్చినది.
వ్యవసాయదారులు మనకు 4/5 వంతు ఆదాయము ప్రభుత్వం చెల్లింపులకు సరిపోతే మిగిలిన 1 వంతు మాత్రమే అతని జీవనానికైతే మిగిలేది. అంత తక్కువ ఆదాయంతో అతడు కానీ అతని కుటుంబం కానీ అయితే జీవించవలసి వచ్చేది. ఇదంతా కూడా 3వ వర్గానికి చెందిన వారి యొక్క జీవితం గురించి అయితే ఇచ్చారు. అంటే వారి యొక్క పాటుపడిన వాళ్ళు ఏ విధంగా మతాధిపతులకు ఎంత పర్సంటేజ్ వరకు పన్నును అనేది చెల్లించేవారు అయితే ఈ 3వ వర్గంలో అయితే మనకు క్లియర్గా తెలుస్తుందండి. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చే సాహితీవేత్తల ప్రభావం ఎలా ఉండేదైతే చూద్దాం. ఇక్కడ సాహితీవేత్తల యొక్క ప్రభావం గురించి అయితే తెలుసుకుందాము. ఆధునిక యుగంలో సంస్కరణలన్నిటికీ మూల కారణం ఏంటి? సాహిత్యము. సాహిత్యము వలన క్రొత్త ఆలోచనలు ప్రారంభమై అటువంటి ఆలోచనలు ఫ్రాన్స్ దేశమంతా వ్యాపించినవి. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్లో విరబూసిన సాహిత్య తత్వవేత్తల ప్రభావం వలననే ఫ్రెంచ్ విప్లవం ప్రారంభమైందనేసి చెప్పవచ్చు. మాంటెస్క్యూ, వాల్టేర్, రూసో, డిడీరో వంటి గొప్ప మేధావులు వ్రాసిన గ్రంథములు, వ్యాసాలు ఫ్రాన్స్ ప్రజల యొక్క హృదయంలో కొత్త ఆలోచనలు రేకెత్తించడంలో సఫలీకృతం అయినట్లు భావించవచ్చు. ఎవరెవరు రాసిన ఇక్కడ వీరు రాసిన వాళ్ళందరూ గొప్ప మేధావులు రాసిన గ్రంథములు అలాగే వ్యాసాలు యొక్క ఫ్రాన్స్ యొక్క ప్రజల హృదయంలో ఒక కొత్త ఆలోచనలు తీసుకురావడానికైతే సఫలీకృతం అయినట్టు వీరు భావించారు. నెక్స్ట్ సబ్ టాపిక్ చూసుకోండి. ఇక్కడ బాస్టిల్ కోట ముట్టడి గురించి అయితే తెలుసుకుందాం. చూడండి, ప్యారిస్ పట్టణంలో సామాన్య ప్రజలు 16వ లూయి జాతీయ సభను అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా దొమ్మిలు, దోపిడీలు, లూటీలు అనేది ప్రారంభించారండి. ఇక్కడ చూడాలి, ప్యారిస్ పట్టణంలో సామాన్య ప్రజలు 16వ లూయి జాతీయ సభను అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇవంతా కూడా ప్రారంభించడం అయితే జరిగింది. దోపిడీలు కానీ లూటీలు చేయడం అనేది ప్రారంభించారు. బహుశా ప్రజల యొక్క ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని రాణి మేరీ యాంతువానే తన పుట్టినిల్లు ఆస్ట్రియా నుండి భారీగా ఆయుధాలు కానీ మందుగుండు సామాగ్రి తెప్పించి తన నివాసమైన బాస్టిల్ కోటలో భద్రపరిచినది. ఈ వార్త తెలుసుకున్న సామాన్యులు మరింత రెచ్చిపోయి ప్రభుత్వ కార్యాలయములు, దుకాణములను ధ్వంసం చేయటం ప్రారంభించారు. అక్కడితో ఆగకుండా ఈ బాస్టిల్ కోటపై దాడి అనేది చేశారు. కోటలోనే బంధించబడి ఉన్న రాజకీయ ఖైదీలను విడిపించి తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఈ అవకాశమును ఉపయోగించుకొని సామాన్యులు ప్యారిస్ నగరంలో మున్సిపల్ నగర ప్రభుత్వమునకైతే ఏర్పరిచారు. సామాన్యుల నాయకుడు జీన్ సాల్విన్ బెయిలీ నగర పరిపాలన మేయర్గా ఎంపిక చేయబడినారు. 16వ లూయి చక్రవర్తికి ఈ మార్పును అంగీకరించక తప్పలేదు. విప్లవవాదుల 3 రంగుల జెండాలను రాజ్ అనేది అంగీకరించినాడు. ఇక్కడ చూడండి, కోకాడ్ అంటే విప్లవవాదులు కొత్త జెండాను రూపొందించుకున్నారు. ఎరుపు, తెలుపు, నీలం రంగు కలిగిన కొత్త జెండా ప్రవేశపెట్టబడి ఈ బూర్బాన్ రాజవంశస్థుల తెల్ల జెండా అనేది తొలగించబడింది. వీరి యొక్క తెల్ల జెండా అనేది తొలగించబడి దాని ప్లేస్లో మనకు ఎరుపు, తెలుపు, నీలం రంగు కలిగిన ఒక జెండా అనేది ప్రవేశపెట్టారు. దీనిని మనము కోకాడ్ అనేసి పిలుస్తారు. విప్లవవాదుల కొత్త జెండాను అయితే రూపొందించారు. నెక్స్ట్ టాపిక్ భూస్వామ్య వ్యవస్థ రద్దు గురించి అయితే చూడాలి. ఇక్కడ జాతీయ సభ 1789 ఆగస్టు 4న దేశంలో భూస్వామ్య వ్యవస్థ అనేది రద్దు చేస్తారు. 1వ వర్గం మతాధిపతులు వసూలు చేస్తున్న టైత్ పన్నును వీరైతే రద్దు చేయడం అయితే జరిగింది. కొన్ని గంటలలోనే దేశంలోని అనేక మంది ప్రభువులు, మతాధిపతులు, పట్టణములు, నగరములు, ప్రదేశములలో అనేక ప్రాధాన్యతలు అనేవి రద్దు చేయబడ్డాయి. ఈ మొదటి రాజ్యాంగ రచన గురించి చూసుకుంటే 1791 గురించి ఫ్రాన్స్ దేశస్థుల వ్రాసుకున్న మొట్టమొదటి రాజ్యాంగం ఇదే. అనేక ప్రాతిపదనలు, వాద ప్రతివాదాల తరువాత 1791 రాజ్యాంగం ప్రజల చేత ఎన్నుకోబడిన అసెంబ్లీ సభ్యులు ఏర్పడినది. 745 మంది ఎన్నుకోబడిన సభ్యులు 2 సంవత్సరముల పదవీ కాలంలో కొనసాగుతూ ఏకసభనం అయితే ఏర్పరిచారు. ఇక్కడ చూడండి, 745 మంది ఎన్నుకోబడిన సభ్యులు అలాగే 2 సంవత్సరముల పదవీ కాలంలో కొనసాగుతూ ఈ ఏకసభన అనేది ఏర్పరచడం అయితే జరిగింది.
నామమాత్రము అధికారాలతో చక్రవర్తి అనేది కొనసాగుతారు. అతనికి గల సస్పెన్షన్ వీటో ద్వారా శాసనములు కొంతకాలం ఆలస్యం చేయగలడు. అతని గల ఏ శాసనముల ద్వారా ఆలస్యం అయితే చేయగలడు? సస్పెన్షన్ వీటో ద్వారా. కానీ పూర్తిగా నిలిపివేయలేడు. దేశంలో గల ప్రాంతీయ విభాగాలను రద్దు చేసి 83 డిపార్ట్మెంట్లుగా దేశం అయితే విభజించబడింది. ఈ డిపార్ట్మెంట్లు సమానమైన పరిమాణం కలిగి సమాన అధికారములు కలిగి ఉంటాయి. నూతన రాజ్యాంగము న్యాయ వ్యవస్థను కూడా మార్పు అయితే చేసినది. ఇకపైన న్యాయమూర్తులు అసెంబ్లీ సభ్యుల చేత నియమించబడతారు. వారి యొక్క పదవీ కాలం 2 నుండి 4 సంవత్సరాలు మాత్రమే. ఇంతకుముందు ఫ్రాన్స్లోని న్యాయస్థానంలో క్రిమినల్ కేసులను పరిశీలించడం అనేది తెలియదు. ఇక నెక్స్ట్ టాపిక్గా చూసుకుంటే కన్వెన్షన్ పరిపాలన గురించి, అలాగే కన్వెన్షన్ ముందు ఉన్న సవాల్ ఏంటి, వారి యొక్క సాధించిన విజయములు, బీతావాహ పరిపాలన గురించి అయితే డిస్కస్ చేద్దామండి. చూడండి, ఇక్కడ కొత్త రాజ్యాంగం 1791 అక్టోబర్ 1న అమలులోనికి వచ్చింది. కొత్త రాజ్యాంగం అనేది 1791 అక్టోబర్ 1న వీరికైతే అమలులోకి అయితే వచ్చింది. కొత్తగా ఎంపిక అయిన సభ్యులు 1792 అలాగే 95 కాలం మధ్య కాలంలో పరిపాలన అనేది చేసినారు. తమ పదవి కాలంలో వారు ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొన్నారు. అప్పుడు పాలన చేసిన ప్రభుత్వాన్ని కన్వెన్షన్ అని పిలిచేవారు. ఇక్కడ చూడాలి, గమనించాలి. పాలన చేసిన ప్రభుత్వాన్ని ఏమని పిలుస్తారు? కన్వెన్షన్ అనేసి పిలవడం అయితే జరిగింది. మరి కన్వెన్షన్ ముందు ఉన్న సవాళ్ళను చూసుకుంటే, కన్వెన్షన్ పరిపాలన తొలి దశలోనే ఎన్నో సమస్యలను ఈ కన్వెన్షన్ అనేది ఎదుర్కోవలసి అయితే వచ్చింది. బహుశా చరిత్రలో ఏ శాసనసభ కూడా ఇంతటి జటిలమైన అంటే కష్టమైన సమస్యలను ఎదుర్కొని ఉండకపోవచ్చును. ఈ యొక్క కన్వెన్షన్ పరిష్కరించవలసిన ప్రధాన సమస్యలు ఏంటి? ఇక్కడ ఫస్ట్ వన్ గన చూసుకుంటే, ప్రజల బందీఖానాలో ఉండి పదవి నుండి తొలగించబడిన 16వ లూయి చక్రవర్తిని ఏమి చేయాలి? ఇక్కడ చూడాలి, ప్రజల బందీఖానాలో ఉండి పదవి నుండి తొలగించబడిన 16వ లూయి చక్రవర్తిని ఏమి చేయాలి? సెకండ్ వన్ గన చూసుకుంటే 25 జాతీయ సైనిక విధానం ఏర్పరచుకొని విదేశీ దాడుల నుండి దేశమునకు రక్షణ కల్పించడము, దేశంలోని బలమైన ప్రభుత్వ వ్యవస్థను నెలకొల్పడము. ఫోర్త్ వన్ గన చూసుకుంటే దేశంలో ప్రారంభమైన సంస్కరణలను కొనసాగించుట. అలాగే లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ చూసుకుంటే కొత్త రాజ్యాంగం తయారు చేసి దేశమునకు ఒక శాశ్వత పరిపాలన వ్యవస్థను రూపొందించడము. ఇవి వారికి ఎదుర్కొన్న సమస్యలు. ఆస్ట్రియా తదితర దేశంలోని ప్రభువులు, పరిపాలకులు ఫ్రాన్స్లోని విప్లవ విధానాలు చూసేది భయపడుతున్నారు. వారంతా ఏకమై ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించి బూర్బన్ రాజవంశస్థుల పరిపాలన తిరిగి పునరుద్ధరించడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. కాబట్టి కన్వెన్షన్లోని జాతీయ సైన్యం ముందుగా ఈ సమస్యను ఎదుర్కొనవలను. మరొకమైన ప్రధాన సమస్య ఏంటంటే, దేశంలోని ప్రభువులు, రాజవంశస్థులు వీరు విదేశీ రాజవంశస్థులతో కలిసి ఏదో ఒక విధంగా పాత రాజవంశ పరిపాలన ప్రారంభించాలని ప్రయత్నించుకున్నారు. ఎవరో ఆ దేశంలోని ప్రభువులు అలాగే రాజవంశస్థులు. దేశంలోని విప్లవ స్ఫూర్తిని కొనసాగిస్తూ సంస్కరణల దిశగా నడిపించడం కన్వెన్షన్ 3వ ప్రాధాన్యత. ఇక్కడ చూడాలి, దేశంలోని విప్లవ స్ఫూర్తిని కొనసాగిస్తూ అలాగే సంస్కరణల యొక్క దిశగా నడిపించడము మనకు కన్వెన్షన్ యొక్క 3వ ప్రాధాన్యత. దేశంలో నూతన రాజ్యాంగం ద్వారా రిపబ్లిక్ స్థాపన చేయవలసి ఉన్నది. 16 లూయి చక్రవర్తికి మరణదండన అమలయ్యడం అయితే జరిగింది. నెక్స్ట్ బీతావాహ పరిపాలన గురించి అయితే చూడండి. ఇక్కడ కన్వెన్షన్ పరిపాలనలో మనకు ప్రజా పరిరక్షణ సమితి అంతర్గత క్రమశిక్షణ పట్ల శ్రద్ధ వహించినది. విప్లవ కాలంలో ఇది ఎంతో ప్రధానమైన కాలం అని చాలామంది అయితే భావిస్తారు. మరి ఫ్రాన్స్ దేశ విప్లవ చరిత్రలో బీతావాహ పరిపాలన కాలంలో జరిగిన సంఘటనలు దురదృష్టకరం అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో దేశం కోసం చేసిన పొరపాట్లుగానే భావించాలి.
ఎందుకంటే నూతన సిద్ధాంతములు సంస్కరణలు అమలు జరగాలంటే, విప్లవ లక్ష్యాలు సాధించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు అనేవి తప్పనిసరి. విదేశీ శక్తులను దేశీయ శక్తులను అదుపులో పెట్టడానికి బీతావాహ పరిపాలన కాలం చర్యలు అనేది చేపట్టింది. సో మనం అండర్లైన్ చేసినదంతా కూడా కరెక్ట్గా మనకు బిట్ అడిగే ఛాన్స్ ఇక్కడైతే ఉందండి. అలానే ఇంపార్టెంట్ బిట్ అడగకపోయినా మనకు ప్రతి లైన్ కూడా చదవడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ లైన్స్ అనేవి వేయడం అయితే జరిగింది. అలాగే 1793 అలాగే 94 సంవత్సరం మధ్య ఫ్రాన్స్ పరిపాలన రాబీస్పియర్ చేతికైతే వచ్చింది. బీతావాహ పరిపాలన కాలంలో 594 మంది గిలిటన్ గురై మరణదండన అనేది పొందినారు. వీరందరూ విప్లవ వ్యతిరేకులు, ఖైదీలుగా ఉన్న 40,000 మంది ఎటువంటి విచారణ లేకుండా శిక్షలకైతే గురైనారు. ఇంతమందిని నిర్దాక్షిణ్యంగా చంపివేయడం వల్ల బీతావాహ కాలం అలాగే విప్లవ ప్రభుత్వ పరిపాలనను బలహీనపరిచింది. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే కన్వెన్షన్ సాధించిన విజయముల గురించి చూడండి. ఇక్కడ కన్వెన్షన్ పరిపాలన కాలంలో అనేక సంస్కరణలు అయితే ప్రవేశపెట్టబడ్డాయి. తూకాలు కొలతలతో మెట్రిక్ విధానమును ప్రవేశపెట్టబడింది. అంటే వీరి యొక్క విజయాలండి. న్యాయస్మృతిలోని అనేక అంశములను కులాంకుషంగా పరిశీలించి మార్పులు చేర్పుల గురించి ఆలోచించసాగారు. ఈ ప్రక్రియ తర్వాత నెపోలియన్ పూర్తి చేస్తాడు. ఈ తర్వాత కాలంలో వీటన్నిటిని నెపోలియన్ అనే వ్యక్తి పూర్తి చేస్తాడు. డాంటన్ దృష్టిలో ఆహారం తర్వాత అత్యవసరమైనది విద్య. ఇక్కడ చూడాలి, డాంటన్ దృష్టిలో ఆహారం తర్వాత అత్యవసరమైనది ఏంటి? ఇక్కడ విద్య. అందుచేతనే ఉచిత నిర్బంధ జాతీయ స్థాయి లౌకిక విద్యా విధానంను డాంటన్ ప్రవేశపెట్టాడు. ఇక్కడ చూడాలి, ఉచిత నిర్బంధ జాతీయ స్థాయి లౌకిక విద్యా విధానమును డాంటన్ అనేది ప్రవేశపెట్టాడు. కన్వెన్షన్ పరిపాలన విధానములు పటిష్టమైనవి కావడం వలన తర్వాత పరిపాలకులు కూడా వీటిని కొనసాగించడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్. అంటే మనకు ఫ్రెంచ్ విప్లవం 1789 గురించి అయితే కొన్ని సబ్ టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీరు కన్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.